శ్రీ మహాగణపతే నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. నవరాత్రి 9వ రోజు పూర్ణకళా రాజేశ్వరి. ఈ పూర్ణకళా రాజేశ్వరిని ఎంతగా మనం కొలుచుకున్నా చాలదు. దత్తపీఠంలో పూర్ణకళా రాజేశ్వరి మాతను అర్చిస్తాం. జయాపజయాలు ఇహలోకానికి సంబంధించినవి, విజయం పరలోకానికి సంబంధించినది. వి అంటే విష్ణులోకాన్ని పొందించే జయం, గెలుపు, సాధన అని కూడా అర్థం. నవ అంటే నవద్వారాలు. ప్రాణ ప్రయాణ సమయంలో, ప్రాణాయామం సమయంలో అంటే ప్రాణ ప్రయాణం అవుతుంది అని అర్థం. ఈ నవద్వారాలలో ఏదో ఒక ద్వారా బయటకు వెళతాడు. ఎక్కడో ఒక్కడి నుంచి బయట నుంచి వెళ్ళక తప్పదు కదా, ఏదో ఒకటి ద్వారంలో. ఇది సాధారణ జీవుల స్థితి. యోగి అయినటువంటి వాడు తన యోగంతో నవద్వారాలను బంధించి బ్రహ్మరంధ్రం అనేటువంటి ఒక కొత్త ద్వారాన్ని నిర్మించుకొని సహస్రారం గుండా శరీరం నుండి బయటపడతాడు. అలా జరగాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. పూజ అనే సాధన ద్వారా పరిపూర్ణత్వాన్ని పొందటాన్నే విజయమని అర్థం చేసుకోవాలి. అటువంటి అలౌకిక విజయాన్ని పొందినటువంటి సాధకుడు 84 లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి మనుష్య దశను దాటి పరమాత్మతత్వాన్ని చేరుతాడు అని అర్థం ఇక్కడ. అందుకే ఎవరు ఏ పండుగ చేసినా చేయకపోయినా విజయదశమిని మాత్రం ఆధ్యాత్మిక పరంగా ఆచరించి తీరాలని చెప్పేసి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని ఆ శ్రీమాతను ప్రార్థన చేసి అందరూ మంచి ఫలాలను పొంది సుఖంగా ఉందురుగాక. జై గురుదత్త, శ్రీ గురుదత్త.